వంశీని అరెస్ట్ చేయడంలో తప్పే లేదు. పెద్దలు అన్నట్టు చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అన్నవాడు ఎలా ఉండాలంటే ప్రజలకి మేలు చేయాలి తప్ప ప్రజలకు కీడు చేసి ఏదో అధికారం ఉంది కాబట్టి ఏదో దాచుకోవడం దోచుకోవడం అన్న విధానంతో అందరి భయభ్రాంతులు చేసి రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం అనేది చరిత్రలో లేదు. అది ఏ రాజకీయ పార్టీ అన్నానండి, రాజకీయ పార్టీ అన్నది ఒక దేవాలయం అంటే అక్కడ ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం వేదిక లాంటివి. అట్లాంటి వేదికల్లోకి వెళ్ళి వైసీపీ నాయకులు ఓటామోటా నాయకులు అంతా వేసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులపై ఇష్టంగా కత్తులు కటాలు రాళ్ళు అని విసిరేసి భయభ్రాంతులు చేసి కార్యాలయాలు పగలగొట్టడం అంటే ఏ రాజకీయ పార్టీ అరిచేస్తుంది? ఎన్ని భూదందాలు అడిగితే అక్రమ కేసులు, దౌర్జన్యాలు. అంటే వైసీపీ ఒక మాట్లాడతారు, కక్షపూరితంగా కావాలని వంశీని అరెస్ట్ చేశారు అని మాట్లాడతారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు ఈ రాష్ట్రంలోని అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టారు. మరి అప్పుడు అక్రమ కేసులు పెట్టినప్పుడు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగినాయి, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగినాయి కదా. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడేది తప్పని? అవి బాగా తప్ప అంటే ఇంకొకటి చేస్తేనేమో అన్యాయం, నీకు చేస్తే న్యాయమా? అంటే మీరు చేసిన పాపాలకి శిక్షలు ఉండవా? అంటే ఇలా వదిలేయాలి రాష్ట్రాన్ని? ఇప్పుడు శాసనసభలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఏం మాట్లాడారు? ఆయన గౌరవప్రదమైన వ్యక్తి కాబట్టి, పద్ధతి గల వ్యక్తి కాబట్టి ఆగాడు. అదే ఒక రోడ్డు మీద కామన్ మ్యాన్ ఆ మాట ఊరుకుంటాడా? చాలా గందరగోళం అవుద్ది. అదే కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టించావు, ఎంత దౌర్జన్యాలు చేశావు, మరి కిడ్నాపులు ఎన్ని చేశావు, ఇన్ని అవినీతి అక్రమాలు పాల్పడి నీ లైఫే సెటిల్మెంట్ రికార్డు, నీ లైఫే క్రైమ్ రికార్డు. నువ్వు ప్రభుత్వం వచ్చింటే నువ్వు అలా ఆగాడువా? ఈ అరాచకానికి ఇంకా ఆయుధ్యం పోసాడు. ప్రభుత్వం ప్రజలు గ్రహించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. బాబు నీ రాష్ట్ర పాలన బాగలేదు, నీ పాలన అంత భయాందోళన నడుస్తుంది కాబట్టి నువ్వు తప్పులు కూడా సమర్థించే పరిస్థితులు రాష్ట్రాన్ని పాలిస్తున్నాయి కాబట్టి ఇటువంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారు. అందుకు వాళ్ళు చేసిన పాపాలు, వంశీ చేసిన పాపాలు అన్నీ మీకు చట్టం ఏమి గుడ్డిపోయినా సరే చట్టం తనకు చేసుకుపోద్ది. చట్టం ముందు అందరూ సమానమే. ఈ వంశీ అనే ఒక దుర్మార్గుడిని ప్రభుత్వం కరెక్ట్గా సమయం సందర్భాలు చూసి చర్య తీసుకుంది. అతని పాపాలు పండింది. అతను చాలా మంది వైసీపీ నాయకులు చాలా సానుభూతి చూపిస్తున్నారు. ఆయన అమాయకుడు, ఒక కక్షపూరితంగా రాజకీయాలు ఇరికిచ్చారు, రాజకీయ కక్షలతోనే ఈ యొక్క కేసులు పెట్టించారని చాలా తప్పది. వైసీపీ నాయకులరా, మీరు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోండి. నోరెందుకు అని చెప్పేసి అంటే మీరు చేసిన పాపాలన్నీ బయటపడకుండా ఎగతోడు చేస్తే తప్పు, మీరు చేస్తే న్యాయం అన్నది కాదు. మీరు చేసిన పాపాలకి చట్టం తన పని చేసిపోతుంది. శిక్ష పడడంలో తప్పు లేదు. పోలీసులు ఈ విషయంలో పూర్తిగా వ్యవహరించడం కూడా కరెక్ట్ గా వ్యవహరించారు. అటువంటి ఇట్లాంటివే కాదు, వంశీనే కాదు, ఇంకా ఉన్నారు. వాళ్ళు కూడా చట్టమే వదలదు. మేము తప్పు చేశాం కదా, చట్టం దృష్టిలో తప్పించుకోవడానికి చరిత్రలో లేదు. చట్టం అనేది ఏదో ఒక రోజు అతనికి ఎంటాడుతూనే ఉంటుంది. పిల్లలతో చెలగాట పడినట్టు ఆడితే కాదు, చట్టంతో చెలగాట పడ్డం అంటే నిప్పుతో చెలగాట పడినట్లకే. ఇవాళ నీకు అధికారం ఉంది కాబట్టి కప్పు పుచ్చుకోగలుగుతావు. రేపు అధికారం పోతే అది ఆ ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి ఎవరైనా వచ్చి చట్టం ముందు ఎవరైనా సమానులే. కానీ వంశీకి కరెక్ట్ గా శిక్ష పడాల్సిందే. వంశీ లాంటి దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఉండకూడదు. చాలా లేట్ చేశారు సార్. అసలు ప్రభుత్వం ఏర్పడిన నెక్స్ట్ డే 1 నుంచి ఆయన మీద ఒక కార్యాచరణ రూపొందించి డే 2, డే 3 ఈ గడువుల్లోనే ఆయన వాటికి వేయాల్సిందే. కానీ చాలా లేట్ చేశారు. తప్పేం లేదు సార్. ఈ రోజు ఆయన ఎవరో దళితులను తీసుకెళ్లి మీరు కిడ్నాప్ చేసి వాళ్ళ దళితుల పట్ల గత ప్రభుత్వం మొత్తం కూడా దళితులు బీసీలకు మొత్తం యాంటీని ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాట ఏంటి, నేను దళితులకి మేనమావన్ అంటాడు, బీసీలకి ఆపన్నాస్తులు అంటాడు, కానీ చేసేది మొత్తం దాడులన్నీ వాళ్ళ మీదే. ఈ రోజు వాళ్ళ ప్రభుత్వం లేకపోయినా ఇంకా లాగడా మరి. ఇప్పుడు ఆ దళితుడు ఆయన పేరేంటంటే ఆయన ఎవరినో తీసుకెళ్లి కిడ్నాప్ చేసి ఆయన బెదిరింపులకు పాల్పడ్డంటే మరి ఏంటి, ఇంకా వాళ్ళ అహంకారం, వాళ్ళ పనికిమాల ఆలోచనలు ఇంకా తగ్గలే వాళ్ళకి. ఏదేమైనా కానీ కూటమి ప్రభుత్వం లాంటివి చాలా ఆలోచన చేస్తాను. ఇంకా త్వరితగతిన చేయాలని నేను కోరుకుంటున్నా. ప్రజలకు శాంతి భద్రత కలిగించాలని కూడా నేను కోరుకుంటున్నా. సార్ ఇప్పుడు వైసీపీ అంటున్నారు ఈ గవర్నమెంట్ కక్షపూర్తిగా కావాలని అరెస్ట్ చేస్తున్నారు. కక్షపూరితమైన రాజకీయాలు చేయాలనుకుంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన 5-6 నెలలు చూడండి, 2019 to 2019 ఎండింగ్ లోపు ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, లేదా జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన వేలెత్తి చూపించిన వాళ్ళ ఇళ్ల మీద కానివ్వండి, వాళ్ళ వ్యాపారాల మీద కానివ్వండి,
ఆయన ఎన్ని దాడులు చేశాడు, వాళ్ళ కుటుంబాల మీదకి వాళ్ళ ఇళ్ల మీదకి జేసీబీలు పంపించి ఎలా కూల్చాడు, ఇవన్నీ మనం గమనిస్తే ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు ప్రశ్నించుకోవాలి. మనం ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడులా, అప్పుడు వాళ్ళు చేసిన ఈ దాడులా, అది నిరంకుశ ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, నిజాయితీ గల ప్రభుత్వం అన్నది వాళ్ళకే అర్థమైపోతుంది సార్. గత ప్రభుత్వం ఏదైతే మొదటి 6-7 నెలలు ఉందో, ఏ నాయకుడైనా నోరెత్తి అడిగితే వాళ్ళ ఇళ్ల మీద దాడులు, వాళ్ళని అరెస్ట్ చేయడాలు. అంత పెద్ద వ్యక్తి అచ్చెన్నాయుడు గారు ఇంటి మీద పడి ఏం చేశారండి సార్? కళా వెంకట్రావు గారు ఇంటి మీద పడి ఏం చేశారు సార్? అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, అయ్యన్న పాత్రుడు గారు కానివ్వండి, వీళ్ళందరూ బాధితులు కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో? వాళ్ళకి ఏమైనా రక్షణ కలిగింది ఆ సమయంలో? అవన్నీ పోల్చుకుంటే ఈ రోజు వైసీపీలో అలా జరిగిన నాయకులు ఎవరు లేరు కదండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ప్రజల మీద ఆలోచనలు, అభివృద్ధి మీద ఆలోచనలు ముందుకెళ్ళడం తప్పితే ఇలా నాయకుల మీద దాడులు కానివ్వండి, వాళ్ళ వ్యాపారాల మీద దాడులు చేయలే. మీరు ఏదైతే ప్రభుత్వానికి యాంటీగా చేస్తున్నారో దాని మీద దృష్టి సారిస్తున్నారు తప్పితే మీరు అంటున్నట్టుగా అక్రమ పాలన, అక్రమ అరెస్టులు అయితే ఈ ప్రభుత్వం ఏ రకంగా కూడా చేయట్లా. ఇది గమనించాల్సింది వాళ్ళే. సూపర్ గా ఉందన్న. అంతకు ముందు పరిపాలన గత ప్రభుత్వంతో చూసుకుంటే చెప్పిన పని ఏది కూడా సక్రమంగా జరిగేది కాదు, సమకాలంలో జరిగేది కాదు. చెప్పిన టైం ఒకటి, జరిగేది ఒకటి, అసలు జరగకుండా పోయింది. ఇంతవరకు ఏ రోడ్డు కూడా సక్రమంగా లేదు. అయితే ఈయన వచ్చిన తర్వాత 6 నెలలు కూడా పట్టలేదు. పల్లెటూరులో చిన్న చిన్న రోడ్లతో సహా ప్రతి ఒక్క రోడ్డు కూడా నీట్ గా వచ్చేసింది. ఇప్పుడు చూసుకుంటే మా ఊరు చుట్టుపక్కల చూసుకుంటే గత 5-6 సంవత్సరాల నుంచి లేదు రోడ్డు అనేది లేదు. మొత్తం మోకాళ్ళతో నీళ్లు, గుంటలు. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాయి రోడ్లు. ఇప్పుడు నేను లాస్ట్ 2 days బ్యాక్ కూడా మా ఊరు పోయి వచ్చాను. బ్రహ్మాండంగా ఉన్నాయి రోడ్లు. సంక్రాంతికి వచ్చిన వాళ్ళు కూడా సూపర్ గా ఉన్నాయి రోడ్లు అని చెప్పేసి ఎంతో మంది ఎవరైతే ఓటేయడానికి అంత దూరం నుంచి వచ్చి ఎవరైతే ఓటేసి వెళ్ళారో ఆ ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా సాటిస్ఫాక్షన్ వచ్చేలా చేశాడు ఆయన. ప్రతి ఒక్క పరిపాలన కూడా సాటిస్ఫాక్షన్ వచ్చేలా చేశాడు. ఆయన నెంబర్ 1 గా చేస్తున్నారు ఇప్పుడు ఉన్న పరిపాలన. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు గవర్నమెంట్ మారి వచ్చి 7 నెలలు దాటుతుంది కానీ ఎటువంటి హామీలు నెరవేర్చలేదు అధికారులు. అయితే మన హైకోర్టులో బొమ్మ ఉంటది కదా, న్యాయం చేసే బొమ్మ, అమ్మవారు ఉంటారు. ఆ కళ్ళకి గంట కట్టారు చూసారు, అందరూ అక్కడ కట్టేసుకున్నారు. కట్టేసుకున్న వాళ్ళకి ఏం కనపడిద్ది? కళ్ళు బయటకు వచ్చి కార్లు దిగి రోడ్డు మీదకి వచ్చి చూసే వాళ్ళకి కనపడిద్ది. లేదు, ఎంత అభివృద్ధి జరిగినా కానీ వీళ్ళ మీద ఏదో రాయేయాలి, ఏదో దుమ్మేయాలి, దుమ్ముపోయాలి. అలాంటి వాళ్ళ మీద వేసే వాళ్ళకి ఎంత చెప్పినా కానీ వితండవాదం, మూర్ఖత్వంగా మాట్లాడతారు. అలాంటి వాళ్ళని మనం సాటిస్ఫై చేయలేము, చెప్పలేము. ఇంకా వాళ్ళ ఇంట్లోకి వేయాలి రోడ్డు, ఇంకా అప్పుడు రోడ్డు పడుతున్నాడు గుర్తిస్తారన్నమాట. మన పల్లెటూరులో చదువుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుందంటే ఈ ప్రభుత్వంలో చూస్తూనే ఉన్నాం, ఇంకా చూడబోతున్నాం కూడా. ఇటువంటి ఇబ్బందులు ఏదైతే లేదు. యువత రాష్ట్రానికి లోకేష్ గారు, చంద్రబాబు పెట్టుబడులు తీసుకురావటం మీకు ఎలా? ఈ విషయం నెంబర్ 1 గా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గారు అయితే ఎటువంటి విజన్ తో ఎటువంటి పరిపాలన చేయడానికి ముందుకొచ్చారో అదే విజన్ తో అదే పరిపాలన చేయడానికి అతని కుమారుడుగా ఈయన అంతకంటే డబల్ చేసే మన ఐడియాలజీ, ఆ విజన్ అన్న దగ్గర ఉంది, లోకేష్ అన్న దగ్గర ఉంది. ఆయన చేసే ప్రతి ఒక్క పని కూడా ఈ పెట్టుబడులు తేవటం గానీ, పేదవారికి న్యాయం చేయటం గానీ, మంగళగిరిని చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు అంత ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూసుకోవచ్చు. పెద్ద పెద్ద రోడ్లు వేశారు. అసలు పోతంటే మొన్న నేను గుంటూరు చిన్న పని ఒకటి పోయి వచ్చాను. పెద్ద రోడ్లు వేశారు. మనం పోయేది బైక్ మీద, కారుల్లో, విమానాల్లో పోయేవాళ్ళం కాదు. బైక్ మీద పోతే అంత పెద్ద రోడ్డు మీద ఖాళీగా రోడ్డు మీద పోతుంటే అసలు బ్రహ్మాండంగా ఉంది. అసలు నాకు ఉదయం కూడా తెల్లవారుజామున 5:30-6 పోయి ఆ రోడ్డు మీద చూస్తుంటే చుట్టూ మంచు, ఆ రోడ్డు, ఆ వాతావరణం, మధ్యలో డివైడర్లు, దాంట్లో మధ్యలో చెట్లు, బ్రహ్మాండంగా ఉన్నాయి అసలు ఆ రోడ్లు. అట్లా ఒక మనిషి ఒక చెప్పారంటే అది చేసి చూపించారు. ఒక ఒంటికాల మీద నిలబడి ఆయన చెప్పిందని చేసి చూపించారు. నెంబర్ 1 గా చేశారు. అంటే ఇప్పుడు దావోస్ వెళ్తే కొంతమంది వైసీపీ నేతలు వెళ్ళారు కానీ ఎటువంటి పెట్టుబడులు తేలేదు. భోజనం చేసి వచ్చారు కన్నా, భోజనాలు చేశారు. న్యూడిల్స్ పాయింట్లు అందరినీ పిలిపించి భోజనాలు చేయించారు. న్యూడిల్స్ వాళ్ళు ఏవో టామ్ డిస్కర్ మాట్లాడారు. చేయటం ఒకటి, చెప్పేది ఒకటి. గత ప్రభుత్వంలో వాళ్ళు విమర్శించే విమర్శలకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు నాకు తెలిసి. ఎందుకంటే అది మూర్ఖపు ప్రశ్నలు అవన్నీ కూడా. సో ఇంకేంటంటే ఇదంతా కూడా డెవలప్మెంట్ జరుగుతుంది, విజన్ అనేది చూపిస్తున్నారు. మరో హైదరాబాద్ తో మనం పోల్చకూడదు, ఎందుకంటే దాన్ని మించింది తయారు చేస్తారు. సో మాలాంటి యూత్ కూడా నెక్స్ట్ రాబోయే ఫ్యూచర్ అంతా కూడా ఇక్కడే ఉండబోతుంది. హైదరాబాద్ లో కూడా ఇక్కడికే వచ్చి ఉండబోతున్నారు. అక్కడ ఉన్న పొల్యూషన్ కి, ట్రాఫిక్ ఇక్కడ ఎవరు ఉండరు. ఇక్కడికే వచ్చేస్తారు. ఇక్కడికే వచ్చి ఇక్కడే ఉంటారు. రాబో కాలంలో అమరావతి మరొక హైదరాబాద్ హైటెక్ సిటీ అయిపోతుంది.